అండి. అందరూ ఎదురు చూస్తున్న కొత్త మలుపు. జోష్న బండారం బయటపడిపోయే సీన్ అయితే ఇక వచ్చేస్తుంది. జోష్న బండారం బయటపడిపోవడంతో జోష్న పారిజాతం ఇద్దరిని బయటకు గెంటేస్తాడు శివనారాయణ. మరి ఇదంతా ఎలా బయటపడింది, కార్తీక్ ఎలా నిరూపించగలిగాడు అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కార్తీక్ని దీప్ అడుగుతూ ఉంటుంది, ఏంటి బావ పరిస్థితి, నాకేమీ అర్థం కావడం లేదు, ఏం జరుగుతుంది? అదే నేను ఆలోచిస్తున్నాను దీప. నాన్న విషయంలో కుట్ర జరిగిందని తెలుస్తుంది. అది నేను తెలుసుకుంటాను, ఖచ్చితంగా వదిలిపెట్టను. నువ్వు వేటి గురించి ఆలోచించి టెన్షన్ పడుకు. నువ్వు ఈ టెన్షన్లో ఉన్నావు కాబట్టి అమ్మ గురించి నేను అడగలేకపోతున్నాను బావా అని దీప అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక ముందు ఇక శ్రీధర్ అయితే శివనారాయణతో చెప్తూ ఉంటాడు, మావయ్య గారు ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను, కానీ ఏ సిచ్యువేషన్లోనైనా నేను లోపలికి వెళ్ళడానికి వెనకాడను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోని తగ్గడానికి లేదు. ఎవ్వరూ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ ఇక జైలుకు వెళ్ళినా జోష్న రెస్టారెంట్ పరువు పోతుంది, నేను చూసుకుంటాను, నేను బయట పెడతాను అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక ఈలోగా ఇంటికొచ్చిన తర్వాత, ఏంటి అల్లుణ్ణి సగర్వంగా బయటకు తీసుకొచ్చినట్టున్నారు కదా తాత, మీరు ఈ బావ మాయలో ఉన్నారు, అందుకనే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న అయితే. ఏంటి ఇప్పుడు ఈ కార్తీక్ చెప్పినట్టల్లా ఆడుతున్నారు, మీరు చాలా అమాయకులండి, కార్తీక్ మిమ్మల్ని ఒక కీలు బొమ్మలా ఆడిస్తున్నాడు. ఏంటి పిన్ని, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు, ఎందుకు ఈ విషయాన్ని పెద్దది చేయాలని చూస్తున్నావు, ఈ విషయం చిన్నదిగా కనిపిస్తుందా అని అడుగుతుంటుంది జోష్న. ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడొద్దు, నిజాలు బయటపడిన తర్వాత నేనే మాట్లాడతాను, అంతవరకు ఎవరూ చర్చించడానికి లేదు. ఈ సమయంలో సుమిత్ర గురించి ఎలా చెప్పను, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి సుమిత్ర పరిస్థితి పూర్తిగా తెలిసిన దశరథ కుమిలిపోతూ ఉంటాడు. తండ్రి ఉన్న సిచ్యువేషన్లో బయటికి చెప్పలేక ఇప్పుడు కార్తీక్ కూడా అటు ఆలోచించే సిచ్యువేషన్ లేక టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ కార్తీక్ ఎక్కడా కూడా వదిలిపెట్టడు, అక్కడే తన బ్రెయిన్ని ఉపయోగిస్తూ అటు తెలుసుకుని ఇక అటు తన అత్త పరిస్థితిని ఇటు ఇంటి పరిస్థితిని కూడా చక్కదిద్దాలనుకుంటాడు. కానీ తన అత్తకి పెద్ద ప్రాబ్లమే వచ్చింది, తను కాస్త సీరియస్ కండిషన్లోనే ఉందని అర్థమవుతుంది, తన మావయ్య మొహం చూస్తేనే తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితిలోని తన అత్తకి ఏమీ కానివ్వను అని అనుకుంటూ ఉంటాడు. ఏంటే జోష్న, అసలు అంతా మనకు అనుకూలంగా జరుగుతుంది అనుకునే సమయంలో మళ్ళీ ఇదేం ట్విస్టు, ఎన్ని ట్విస్టులు వచ్చినా మనకు అనుకూలంగానే జరుగుతుంది, మనం టెన్షన్ పడిన అవసరం లేదు. మావయ్య ఏంటి సిచ్యువేషన్, ఇప్పుడు కాదురా, ముందు ప్రస్తుతం నాన్నని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసి అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం ఎవరో తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకుంటాను మావయ్య, ఈలోపు అత్త గురించి నువ్వేం టెన్షన్ పడకు, ట్రీట్మెంట్ చేయిస్తూ ఉండు, కావాలి అంటే మనం ఎక్కడికైనా అత్తని తీసుకుని వెళదాం, అత్తకి తప్పకుండా వైద్యం చేయిద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక అలా ప్రస్తుతం సీరియస్ కండిషన్లో ఉన్న సుమిత్రకు కూడా పెద్దగా నిజాన్ని తెలియనివ్వకుండా కార్తీకు అలాగే దశరథ మాత్రమే ఆ నిజాన్ని అయితే తెలుసుకుంటారు. ఇక్కడ దీపక్ కూడా విషయం తెలియనివ్వడు. దీపక్ విషయం తెలిస్తే దీప ఇప్పుడు అసలే ప్రెగ్నెంట్ కాబట్టి తన తల్లి కండిషన్ని తెలియనివ్వకుండానే ఏం కాలేదు, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదని చెప్తాడు. కానీ ఎక్కడైనా డాక్టర్స్, ఫారెన్ డాక్టర్స్ ఉంటే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాలని నిర్ణయించుకుంటాడు. అలా తన కండిషన్ అయితే కాస్త రక్తం ఎప్పుడైతే నోటి నుంచి వచ్చిందో దాంతోనే సీరియస్ కండిషన్లో ఉందని టెస్ట్లో కూడా ఇక సీరియస్ కండిషన్ అని చెప్తారు. అలా తన పరిస్థితి అయితే కాస్త విపరీతంగానే ఉంటుంది. కానీ ఒక పక్కన ఈ సిచ్యువేషన్, ఒక పక్కన ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. కానీ కార్తీక్ ఎక్కడ వదిలిపెట్టడు, అటు డాక్టర్స్తో మాట్లాడుతూ ఉంటాడు, ఇటు అసలు తన తండ్రి విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాశీని అనుమానిస్తాడు. కాశీని అనుమానించిన ఇక కార్తీక్కి కాశీ విషయంలో డౌట్ రావడంతో కాశీని నెమ్మదిగా ఫాలో అవుతాడు. నెమ్మదిగా ఫాలో అయిన కాశీకి వైరా, జోష్న వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర అనేది తెలిసిపోతుంది. వెంటనే వచ్చి బయటపడితే ఎలాగా, మొత్తం సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటాడు కార్తీక్. అయితే సాక్ష్యాలు సేకరిస్తూ మొత్తం నిజాలన్నీ రాబడతాడు. ఇక అలా జోష్న అలాగే వైరా, కాశీ, అసలు కాశీని అడ్డు పెట్టుకుని జోష్న వైరా ఆడిన నాటకాన్ని, అసలు వైరాతో చేతులు కలిపి జోష్న చేసిన కుట్రని, అలాగే జోష్న చెయ్యబోతున్న కుట్రల్ని
తన తల్లి కండిషన్ ఈరోజు పరిస్థితి ఉండడానికి కారణం కూడా జోష్ని అని ఆల్రెడీ రక్తంలో కలిసిన పాయిజన్ ద్వారాగా కూడా అర్థమవుతుంది. ఇలా వీటన్నిటినీ తెలుసుకున్న కార్తీక్ అయితే ఎక్కడికక్కడ సాక్ష్యాలు సేకరించి మొత్తం జోష్న పారిజాతం మాట్లాడుకున్న మాటల్ని కూడా సేకరిస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చి ఇక అక్కడ తన మావయ్యని అలాగే తాతయ్యని జోష్నని అందరినీ పిలుస్తాడు. అలా పిలిచేసరికి అందరూ అక్కడికైతే వస్తారు. ఏంట్రా, ఏమైంది కార్తీక్, ఏమైందో మీ కళ్ళతో మీరే చూడండి అని చెప్పని ఇక అక్కడ ఒక ల్యాప్టాప్ని అయితే పెడతాడు. అలాగే అలా పెట్టి ఆ సిస్టమ్ని ఓపెన్ చేయమని చెప్పి అక్కడ ఉన్న ఇక ఒక ఆఫీసర్కి అయితే చెప్తాడు. అతనైతే ఆ సిస్టమ్ని ఓపెన్ చేస్తాడు. మొత్తం అన్నీ కూడా ఉంటాయి అందులో. అసలు జోష్న ఎన్ని నాటకాలు ఆడుతుందో, కంపెనీలో జోష్న చేసిన మోసాలు, కంపెనీ డబ్బు తినేయడం, ఈ డబ్బు తినేయడం విషయంలో బయటపడిపోతుందని చెప్పి ఇప్పుడు శ్రీధర్ని అడ్డు తప్పించడం కోసం వైరాతో చేతులు కలిపి కాశీని అడ్డు పెట్టుకొని ఇక పూర్తిగా శ్రీధర్ని సీఈఓ పదవి నుంచి తప్పించి ఎలా తను మళ్ళీ సీఈఓ అవ్వాలని ఎదురు చూస్తుందో, అలాగే ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్, తన తల్లి కండిషన్ సీరియస్ అవడానికి, రక్తంలో పాయిజన్ కలవడానికి అన్నిటికీ కారణం జోష్న. ఇక ఇదంతా కూడా సాక్ష్యాలు ఒక్కొక్కటిగా జోష్న కుట్రలు, తన నోటి వెంటే తను చెప్పిన నిజాలు, తను వైరాతో మాట్లాడిన కాల్ రికార్డింగ్, అలాగే కాశీని ఎలా అడ్డు పెట్టుకుని నాటకమాడారో మొత్తం అన్నీ కూడా సాక్ష్యాలు సేకరించిన కార్తీక్ ఒక్కొక్కటి ఆ సిస్టంలో ఓపెన్ అయ్యి ఇక బయటకు వస్తుంటే ఉంటుంది. ఒక పక్క పారిజాతం జోష్నకి ముచ్చరి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక ఒక పక్క దశరథ అలాగే శివనారాయణ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. సుమిత్రకి మాత్రం సిచ్యువేషన్ అయితే తెలియదు. సుమిత్రకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి సుమిత్ర దాకా అయితే ప్రస్తుతానికి వెళ్ళదు. మొత్తం ఇలా ఒకరి తర్వాత ఒకరు నిజాలు తెలిసిపోతూ ఉంటే పారిజాతం వైపు, జోష్న వైపు నిప్పులు కళ్ళల్లో పెట్టుకుని మరీ చూస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక అవన్నీ చూస్తూ ఇంత మోసమా, ఈ ఇంటి వారసురాలు అయి ఉండి ఈ ఇంటి వాసాలు లెక్కపెట్టి అసలు ఆస్తి మొత్తం నీదైతే డబ్బు తినేసి ఆ డబ్బును బయటపడకుండా జోష్న కంపెనీ పరువు పోయేలా చేసి జోష్న రెస్టారెంట్ని పతనం చేయాలని చూడడమే కాకుండా మళ్ళీ సీఈఓ అవడం కోసం ఇన్ని నాటకాల ఈ ఇంటి, అలాగే నీ తండ్రి అయిన దశరథ శత్రువుతోనే చేతులు కలిపి తమ్ముడు లాంటి కాశీని అడ్డు పెట్టుకుని ఇదంతా చేస్తావా? అసలు ఏంటి ఇదంతా? అసలు ఏంట్రా కార్తిక్, ఇన్ని వివరాలు సేకరించావు, ఇంత కుట్ర ఇక జోష్నలో ఉంది. నాకు ఒక అనుమానం వస్తుంది కార్తీక్. ఏంటి తాతయ్య ఇదంతా? ఏంటి అనుమానం? నాకు కూడా నాన్నకు వచ్చిన అనుమానమే వస్తుంది. ఏంటి మావయ్య, ఏంటి తాతయ్య, ఇది అసలు నా మనవరాలేనా తాతయ్య అని చెప్పనేసరికి, ఏవండి నువ్వు నోరు మీ పారిజాతం, నువ్వు మాట్లాడితే నిన్నైతే చంపి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆవేశంగా శివనారాయణ. తాతయ్య అవును, ఇది నా మనవరాలేనా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పు కార్తీక్. మీకు అవును, ఈ ఇంటి వారసురాలు అయితే ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేయదు, డబ్బు తినాలి అని ఆలోచన రాజు, ఈ ఇంటి శత్రువుతో చేతులు కలపదు, ఈ ఇంటి వారసురాలు కాదు ఇది అని చెప్పనేసరికి, నాకు కూడా అదే అనుమానంగా ఉందిరా కార్తీక్ అని చెప్పేసి ఇక దశరథ కూడా అంటూ ఉంటాడు, మీ అనుమానాలు నిజమే తాతయ్య అనేసరికి జోష్న పారిజాతానికి షాక్ ఎదురవుతుంది. ఏం మాట్లాడుతున్నావు బావా? నన్ను ఇంటికి దూరం చేయాలని చూస్తున్నావా? నేను చేసిన తప్పులను అడ్డు పెట్టుకుని నన్ను శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేయాలని చూస్తున్నావా అని చెప్పి, అంటే నువ్వు దీపని ఇంటి వారసురాలను చేయాలని చూస్తున్నావు కదా? దీపనే ఎందుకు చెయ్యాలని అనుకుంటానని అనుకుంటున్నావు ఏంట్రా కార్తీక్? అసలు చెప్పరా, దీపనే వారసురాలు చేయాలన్న మాట దాని నోటంట ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే దీపే ఇంటి వారసురాలు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? అవును, దీప సుమిత్రత్త దశరథ మావయ్యల కన్న కూతురు, జోష్న దాసు మావయ్య కన్న కూతురు. దీప జోష్న పుట్టిన టైంలో పారు చేసిన కుట్ర వల్ల దీప
చావు నుంచి తప్పించుకుని తనకి ఆయుష్ ఉండి మీ అందరితో కలవాలని రాసిపెట్టి ఉంది కాబట్టి తను మళ్ళీ ఎక్కడో అనాథగా పెరిగి ఈ ఇంటికి చేరింది. తనని పెంచిన తండ్రి గొప్పగా పెంచాడు. కానీ జోష్న మాత్రం ఈ ఇంట్లో ఉండి తను ఎదిగిన తర్వాత నిజాన్ని తెలుసుకుని తన స్వార్థాన్ని చూపించింది. దాని ఫలితమే ఇదంతా అని చెప్పేసి నిజాలు చెప్పేసరికి ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి తోసేస్తాడు శివనారాయణ. ఇద్దరికి పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయండి.